రే ఇంతకు ఈ బూట్లు షర్ట్లు అద్దాలు నీవేనారా ఇంతకు? ఈ ఓం ప్రకాష్ గాడు ఆడ సచ్చినాడేమో, గంట అయింది ఫార్చునర్ తీసామని, ఇంకా తీసుకురాలే. వాడు రావాలి ఇప్పుడు. ఏందిరా ఫార్చునర్ తీసుకురావంటే పరిగెత్తని ఆటో తీసుకొచ్చినావు? ఫార్చునర్ కు రోజుకు 10,000 రూపాయలు బాడీ కలుగుతున్నారు బాస్. ఇదైతే మనం బడ్జెట్ కు సరిపోతుంది కాబట్టి 1000 రూపాయలు వచ్చింది బాస్. వాళ్ళ డ్రైవర్ లేడరా, నువ్వు తీసుకొచ్చినావు? మార్నింగ్ మళ్ళీ 500 ఇవ్వాలి బాస్, మనమైతే ఫ్రీ. నేనే డ్రైవర్. నీ కక్కుర్తిలో కమడరాం. సరేపా. ఒరే మంచి సౌండ్ పార్టీ ఉండే వాళ్ళని ఎత్తుకురా. వాళ్ళ దగ్గర నుంచి 20 లక్షలు డిమాండ్ చేయాలరా కొన్ని కిడ్నాప్ చేసి. లేదంటే మీ వదిన బియ్యం లేవు చంపుతాందిరా రోజు. బాస్ బాగా రిచ్వాడు వస్తాడు బాస్. వాళ్ళ అద్దాలు వాళ్ళ డ్రెస్ చూస్తుంటే మంచి లాట్ డ్రెస్. మానంగా ఆటో ఎక్కురా. కూరగాయల కత్తులతో కిడ్నాప్ అయింది. ఏమనుకునేవరా? వెంట పెళ్లిలో కూరగాయలు కట్ చేసి కత్తి అనుకున్నావా? మానంగా ఆటో ఎక్కువ. నన్నేం చేయకండి, మానంగా ఆటో ఎక్కువ. నన్నేం చేయకండి. ఏం చేయం గాని ఫస్ట్ మీ పిల్లానికి ఫోన్ చేసి 20 లక్షలు లెక్క తీసుకొని రమ్మను. మీ సెల్ నుంచే చేయండి, మళ్ళీ నేను ఎందుకు చేయాలా? ఒరే తిక్కనా కొడక, మా సెల్ నుంచి చేస్తే పోలీసులు ఆ నెంబర్ చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు రా. నీ సెల్ నుంచి చేయరా చెప్తాను. కాల్స్ చేయడానికి మీకు చెల్లుబాటు అయ్యే రీఛార్జ్ ప్లాన్ లేదు. ఒరే ఓం ప్రకాష్, ఈ నెంబర్ కు 300 రీఛార్జ్ చేయరా. బాస్ వాటర్ కోసం 300 పెట్టుకున్నా బాస్, అది కూడా మనకి రీఛార్జ్ చేయమంట బాస్. ఒరా ఇప్పుడు రీఛార్జ్ చేయరా. వాళ్ళ పిల్లంతో 20 లక్షలు లెక్క తీసుకున్నావు రా. నువ్వు సెల్ నెంబర్ చెప్పురా ఫస్ట్. సెల్ నెంబర్ చెప్పురా. 98887776 వచ్చింది చూడు. ఇప్పుడు చేయరా ఫోన్ మీ పిల్లానికి. ఇంతకు ఈ బూట్లు షర్ట్లు అద్దాలు నీవేనారా ఇంతకు? నాయ కాదున్నా, నేను పెద్ద బిల్డింగ్ ఉందా, ఆ పెద్ద బిల్డింగ్ లో వాచ్మెన్. మా ఓనర్ అమెరికా పోయింటే ఆయన గుడ్డలు టీ షర్టు అవన్నీ బూట్ వేసుకొని తిరుగుతానన్నా. పొద్దున్నే మంచి గిరాకీ పెట్టావు వదరా నువ్వు. నా కిడ్నాప్ చేసినారు కానీ టిఫిన్ టైం ఏంది, నాకు టిఫిన్ పెట్టించి ఒక పార్సల్ ఇచ్చే మా వారికి తీసుకొని పోతాను ఇంటికి. బాస్ ఆటో 1000 రూపాయలు బాడీగా 300 రూపాయలు వానికేసింది. డ్రైవర్ మామూలు 500. ఈ బాస్ ఇంట్లో బియ్యం లేకుంటే మీ వదిన మెట్టో కొడతా అంటే కిడ్నాప్ చేసి లెక్క తీసుకొని సమస్యలు తీసుకున్నావు అనుకున్నారా? నువ్వు మళ్ళా ఈ 1800 ఏడ తీసుకురావాలరా? ఆటో కాబట్టి సరిపోయిందిరా. అదే ఫార్చునర్ తీసుకొచ్చింటే నా కిడ్నీ అమ్మిందిరా నువ్వు. రా ఈ కిడ్నాపులు అవి మనకు చెట్టు గాని మానంగా పనికి పోయి బియ్యం ముట్టు తీసుకోదాం పరా. ఎందుకురా పారా. నమస్తే అన్న, వీడియో చూసినారు కదా. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. పాతది ఒకటి సామెత ఉంది మన రాయలసీమలో, ఆకులు నాకేవానికి మూతులు నాకేవాడండి. వీళ్ళకే ఇంట్లో బియ్యం మూటకు లేక నన్ను కిడ్నాప్ చేసే కూరగాయల కత్తులతో కిడ్నాప్ చేసుకుని అనామకుని నన్ను పట్టుకొని వాచ్మెన్ పని చేసుకునేవాడిని నన్ను పట్టుకొని వీళ్ళు కిడ్నాప్ చేసి ఏమవుతుంది వీళ్ళకు. అందుకే కాబట్టి ఇటువంటి వాటికి ఏదానికి పాల్పడద్దండి. ఏదో కష్టపడి ఏదో పని చేసుకుంటే బాగుంటది. షూటింగ్ అవసరం ఉంది. ఒకటి ఆటో దయ్యా ఓం ప్రకాష్ అంటే ఈ ఆటో తెచ్చాడు, ఇది చెల్పెత్తదు, దొబ్బుకోలేక మేము తెచ్చిపోతున్నాము. ఉడతా లెక్క ఆశపడితే అంతే, కష్టపడి పని చేసే లెక్కనే నిలుచాడు గాని
ఉడదా లెక్క ఏది లేవడదు. ఈ ఆటో పొద్దు నుంచి దొబ్బలేక వస్తాను ప్రతిసారా. ఈ వీడియో మీకు నచ్చింటే ఆ మన ఓం ప్రకాష్ పొరపాటు నన్ను కొట్టడంలో ఈ కత్తితో ఇక్కడ కోసుకున్నాడు చూడు. ఓకే ఫ్రెండ్స్, కష్టపడి వీడియో చేసినాము. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కూడా కొట్టండి మర్చిపోకుండా. పరేషాన్ పఠాన్ 555 సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్. ఆదరణే మాకు ముఖ్యం. అది మీరు బాగా వీడియోలు చూసండి, మేము ఇంకా ఇంత మంచి మంచి వీడియోలు చేసాను ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు లేని ఈ పొద్దు ఆటో ఎత్తుకొని వచ్చేసినాం. నెక్స్ట్ మళ్ళీ కారు తెచ్చాం, మీరు కానీ సపోర్ట్ చేస్తే తీసుకొచ్చాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి. బాయ్.